నమస్కారం. ఈరోజు మనతో జీవి సత్యనారాయణ గారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మనం ఐపీఓ గురించి మాట్లాడుతూ వస్తున్నాం కదా. ఐపీఓలో వన్ ఆఫ్ ద టాపిక్ అంటే అసలు ఇది మంచా చెడా, దీంట్లో ఎట్లా తెలుసుకోవాలి ఏంటి అంటే జిఎంపీ అని అంటారు కదా. జిఎంపీ అంటే ఏంటి, అసలు దాని గురించి మా వ్యూవర్స్కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఓకే, జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియం. జనరల్గా ఒకప్పుడు ఇవన్నీ తెలవకపోయేది. ఎవరైతే పబ్లిక్ ఇష్యూ అప్లై చేస్తారో ఈ ఐపీఓలు, ఎస్ఎంఈ ఐపీఓలు కానీ మామూలు ఐపీఓలు కానీ, వాళ్ళు ఏం చేసేది, సెబీకి ఫైల్ చేసినటువంటి ప్రాస్పెక్టస్ చదువుకోవటం, లేదు అప్లికేషన్ ఫామ్ చాలా పెద్దగా ఉంటుంది ఇంత, ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రాఫిట్ అండ్ లాస్లు బ్యాలెన్స్ షీట్లు చదువుకోవటం, ఎవరో కొద్దిమంది ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చదివి ఈ కంపెనీ మంచిది అని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఎవరైతే ఐపీఓలు అప్లై చేస్తారో వాళ్ళకి కొంచెం గైడ్ చేయడం జరిగేది అప్పటి రోజుల్లో. ఇప్పుడు ఆ రోజుల కంటే కూడా ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది, సాఫ్ట్వేర్లు అడ్వాన్స్ అయిపోయినాయి, టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్ ఉన్నాయి, వెబ్సైట్లు ఉన్నాయి అవైలబుల్. ఈ వెబ్సైట్లలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ జిఎంపి ఏంటిది అంటే గ్రే మార్కెట్ ప్రీమియం. సపోజు టాటా టెక్నాలజీస్ అనుకోండి, ఉదాహరణకి 500 రూపీస్కి వాళ్ళు ఐపీఓకి వస్తున్నామని చెప్పేసి అనటం జరిగింది. వెంబట ఏం చెప్తారు, ఈ జిఎంపి ఎంత ఉంది అంటే గ్రే మార్కెట్ ప్రీమియం. ఒకవేళ టాటా టెక్నాలజీస్ మనం అప్లై చేస్తే అలాట్మెంట్ వస్తే ఎంత ఎక్స్ట్రా ప్రీమియం రావచ్చు మనకి మార్కెట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అని చెప్పేది ఏదైతే ఉందో గ్రే మార్కెట్ ప్రీమియం. ఎగ్జాంపుల్ అంటే టాటా టెక్నాలజీస్ కనుక అందరికి మామూలు టాటా టెక్నాలజీస్ అనగానే టాటా గ్రూపు, టాటా బ్రాండు దానికి ఒక గుడ్ విల్ ఉంది కాబట్టి అప్లై చేస్తే మంచిదే, దాన్ని చదవక్కర్లేదు, చూడక్కర్లేదు, వినక్కర్లేదు, దాని గురించి డిస్కస్ చేయక్కర్లేదు, దాని గురించి ఆలోచించక్కర్లేదు, అప్లై చేయొచ్చు అని అనుకుంటారు. కానీ మరి అలా కాకుండా మరి చాలా ఇష్యూలు కంటిన్యూ వస్తుంటాయి. మరి అవన్నీ గురించి మనకు తెలియదు, ఆ పేర్లేసరికి తెలియదు, ఆ పేర్లేసరికి అర్థం కాదు, ఆ పేర్లకు ఎప్పుడు వినని పదాలు ఉంటాయి, ఆ పేర్లను బట్టి మనం ఏం చేస్తుందో తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి ఆ కంపెనీ ప్రోడక్టా సర్వీసా చెక్ చేయాలి. దీంతో పాటు జిఎంపి ఒకటి చెక్ చేయాలి. జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం. ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అంటే అన్అఫీషియల్గా ఎంత ఎక్కువ రావచ్చు అని తెలిపేది. అయితే మరి ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ఎలా చూడాలి, మరి ఇది ఎవరు చెప్తారు, అది నిజమా అబద్ధమా, అది దాంట్లో ఎక్యురసీ అంటే సక్సెస్ రేట్ ఎంత, ఫెయిల్యూర్ ఎంత, ఇవన్నీ మనకి ఐడియా ఉండాలి. అవన్నీ ఐడియా ఉండాలంటే ఎంతో కొంత మనకి ఐడియా ఉండాలి కంటెంట్, కాన్సెప్ట్, సబ్జెక్ట్ మీద. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ ఏదైతే మనం ఒక షేరు ఐపీఓ అప్లై చేద్దాం అనుకున్నామో మనంతటా మనం ముందు కొంత అనాలిసిస్ చేయాలి. అంటే అనాలిసిస్ అంటే ఏంటిది, ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి. వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు అది ప్రోడక్టా సర్వీసా, ఏం ప్రోడక్ట్ చేస్తుంది, ఏం సర్వీస్ చేస్తుందో అదొకటి చెక్ చేయాలి. దీంతో పాటు చిత్తోర్ఘర్ అని ఒక వెబ్సైట్ ఉంది, చిత్తోర్ఘర్.com, చిత్తోర్ఘర్.in.com ఉంటుంది, CHITTORGARH, చిత్తోర్ఘర్. మీరు గూగుల్కి వెళ్ళండి, చిత్తోర్ఘర్ అని వెబ్సైట్ అని క్లిక్ చేయండి, వస్తుంది. ఆ వెబ్సైట్ క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ క్లిక్ చేసినాక అక్కడ కాలమ్స్ ఉంటాయి, హెడ్డింగ్స్, టైటిల్స్ ఉంటాయి, సబ్ టైటిల్స్ ఉంటాయి. ఐపీఓ అని టైటిల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ సబ్ టైటిల్ వచ్చి గ్రే మార్కెట్ ప్రీమియం అని అక్కడ కింద వర్డ్ ఒకటి ఉంటుంది, GREY, గ్రే మార్కెట్, MERKET, మార్కెట్ ప్రీమియం అని ఒక వర్డ్ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే చిత్తోర్ఘర్ వెబ్సైట్కి వెళ్ళాలి, ఐపీఓ క్లిక్ చేయాలి, సబ్ టైటిల్ వచ్చి గ్రే మార్కెట్ ప్రీమియం క్లిక్ చేయాలి. అక్కడ మనము ఏదైతే కంపెనీ అప్లై చేద్దామని అనుకున్నామో, లేదు లిస్ట్ ఆఫ్ ఐపీఓ లిస్ట్ ఉంటుంది, ఆ ఐపీఓ లిస్టుతో పాటుగా అక్కడ ఇష్యూ డేటు, ఓపెన్ క్లోజ్, ప్రీమియం, ఎస్ఎంఈ ఐపీఓ, బిఎస్సి ఎస్ఎంఈ ఐపీఓ, ఉట్టి ఐపీఓ ఉంది అంటే 15,000, బిఎస్సి ఎస్ఎంఈ ఉంది అంటే 1,40,000, ఎన్ఎస్సి ఎస్ఎంఈ ఉందంటే 1,30,000, 1,40,000. దాంతోపాటు అక్కడే జిఎంపి అని ఒక వర్డ్ ఉంటుంది, గ్రే మార్కెట్ ప్రీమియము. అంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఏదైతే ఉందో ఎంత ఎక్స్ట్రా రావచ్చు అని తెలిపేదన్నమాట. మనం ఏం చూడాలి,
ఈ గ్రే మార్కెట్ ప్రీమియంను బట్టి ఎన్ని షేర్లు ఉన్నాయి అంటే ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీ ఎంత గ్రే మార్కెట్ ప్రీమియం, ఏది ఎక్స్ట్రా ఉంది, 80%, 90%, 70%, 100%, 160% కూడా ఉంటాయి. ఈ మధ్య 400, 500% వన్ డేలో వచ్చినాయి ఉన్నాయి, అవి కూడా ఉంటాయి అక్కడ. కానీ అక్కడ గ్రే మార్కెట్ ప్రీమియం 150, 200% చూపిస్తే 400% వచ్చినాయి వన్ డేలోనే రిటర్న్స్. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అవన్నీ అదే చిత్తూరు గారిలో ఉంటాయి, అదే వెబ్సైట్లో ఉంటాయి. మీరు పాత ఏవైతే ఉన్నాయో పర్ఫార్మెన్స్ ట్రాకర్ అని ఉంటుంది అక్కడనే, అది క్లిక్ చేస్తే 1 వీక్ బ్యాక్ ఎంత ఇష్యూకి వచ్చిండు ఐపీఓకి, ఇప్పుడు ఎంత ట్రేడ్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు మనం. ఏది అదే వెబ్సైట్లో. మనం ఏంటిది వచ్చినాయో ఏముందిలే ఇంకా మనకు లేదు కదా, మన కాళ్ళు లేదు కదా అని. కానీ రాబోయేది ఏంటిది, రాబోయేది అంటే ఐపీఓ ఏదైతే ఉందో, ఏదైతే లిస్టులో అప్లై చేద్దామని అనుకున్నామో దాని గ్రే మార్కెట్ ప్రీమియం మనం చూసుకొని, ఆ గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్న డేట్లో హైయెస్ట్ ఏదైతే ఉందో అవి చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ బిలో పార్లు కూడా అవుతాయి. ఆ గ్రే మార్కెట్ ప్రీమియం డాష్ ఉన్నా మనం అప్లై చేయకూడదు. ఎందుకోసం అంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఏమీ లేదు అంటే మనకి అలాట్మెంట్ ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. అలాట్మెంట్ కనుక వచ్చిన తర్వాత మనకేమీ ప్రీమియం రాదు అని ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికంటే దూరంగా ఉండటం బెటర్, దాని జోలికి పోకుండా ఉండటం అనేది బెటర్. కానీ గ్రే మార్కెట్ ప్రీమియం మీరు అప్లై చేసేటప్పుడు ఎస్ఎంఈలకి ఈ మధ్య కాలంలో విపరీతమైన గ్రే మార్కెట్ ప్రీమియంలు ఉంటుంది. అది కూడా మళ్ళీ మార్కెట్ సినారియోని బట్టి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అందుకనే మనం ఏం చెప్తాము అంటే ఈ జిఎంపీ ఇష్యూ ఓపెన్ అప్పుడు ఒక ప్రీమియం ఉంటుంది, ఆ 3 వర్కింగ్ డేస్ అయ్యి ఇష్యూ క్లోజ్ అయ్యే టైంకి ఒక ప్రీమియం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చెక్ చేయొచ్చు. ఎందుకంటున్నానంటే ఓపెన్ అయ్యే టైంకి గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువ ఉందనుకోండి, మార్కెట్ ఆ 3 వర్కింగ్ డేస్ తర్వాత మార్కెట్ కనుక ఫాల్ అయిందనుకోండి, గ్రే మార్కెట్ ప్రీమియం తక్కువ ఉంటుంది. సపోజు మార్కెట్ డౌన్ అయినప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం ఒకటి ఉంటుంది, క్లోజ్ అయ్యే టైంకి మార్కెట్ కనుక బాగా పెరిగితే మీరు గ్రే మార్కెట్ ప్రీమియం చాలా ఎక్కువ చూపిస్తారు. అంటే మార్కెట్ సినారియోని బట్టి, మార్కెట్ ట్రెండ్ని బట్టి ఈ షేరు మీకు కనుక అలాట్మెంట్ వస్తే అనేది ఉంటుంది. అయితే అది వాస్తవికత ఎంత, ఎక్యురసీ ఎంత, నిజం ఎంత, దాంట్లో ఏంటిది అబద్ధం ఎంత అంటే ఏమి ఉండదు. గ్రే మార్కెట్ అంటే అన్అఫీషియల్ మార్కెట్. అఫీషియల్ అంటే ట్రేడ్ అవ్వటం, అన్అఫీషియల్ ట్రేడ్ కాకుండా ఉండటం. అంటే రేపు కనుక ట్రేడ్ అయితే ఇంత రావచ్చు, ఇంత ఉండొచ్చు, ఇంత ఉండే అవకాశాలు ఉంటాయి అనేదే తప్ప ఇంతే వస్తుంది, ఇంతే రావాలి, ఇంతే ఉంటుంది అనేది కాదు అక్కడ. కాకపోతే ఏంటిది అంతే ఉంటుంది అనేది లేదు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అంతే ఉండొచ్చు, అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం ఉంటుంది. ఉదాహరణకి టాటా టెక్నాలజీస్ ఉంది, 500కి ఇచ్చిండు, 385 గ్రే మార్కెట్ ప్రీమియం చూపించిండ్రు. అంటే 885, 900లో లిస్ట్ అయిద్దని చెప్పారు. కాదు, 1400 లిస్ట్ అయింది. అది అంటే 900 రూపాయలు ప్రీమియం వచ్చింది. ఇరడా ఉంది, 32 రూపాయలకి ఇచ్చిండ్రు. అది ఫస్ట్ డేనే 64 అయింది. అది వాళ్ళ 4-5 టైమ్స్ 120 దాకా ఉంది. అంటే ఏంది 400% రిటర్న్స్ ఇచ్చింది వితిన్ 1.5-2 monthsలో. అంటే ఏంది అప్పుడు చూపించింది చాలా తక్కువ, తర్వాత ఇంకా ఎక్కువ వచ్చింది. ఇలాంటివి మనము బిగినర్స్, లెర్నర్స్ కోసం చాలా ఎపిసోడ్లు జరుగుతూ ఉంటాయి, వీడియోలు చేయటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీకు ఒక ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇంకో ఎపిసోడ్లో ఇంకొక కంటెంట్ తీసుకొని ఇంకోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.